అందరికీ నమస్కారం. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు మీ రాశికి జరిగే శుభాలు మరియు అశుభలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మున్ముందు కలిసి వస్తాయి. కుటుంబ సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు తగ్గి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఎంతో ప్రయత్నం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాగా శ్రమ పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశుల వారికి పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంది. పట్టుదలతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. స్నేహితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహి వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరగవచ్చు. ఆర్థిక లావాదేవీలు లభించవు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఇంట్లో ప్రశాంతతకు సంతోషానికి లోటుండదు. కొద్ది శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధువులకు కొద్దిగా సహాయం చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయం. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.